అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 49వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ప్రణయ్ కాలు పట్టుకొని, ప్రణయ్ నన్ను చిత్రవధ చేయకు. నీ జీవితంలో ఎటువంటి సరదా సంతోషం లేకుండా నీ జీవితం నాశనం అవడానికి కారణం నేనే కాబట్టి నా ప్రాణాలు తీసే, కానీ ఇలాంటి పనులు చేసి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. కనీసం అత్తయ్య గారు మామయ్య గారి గౌరవం గురించి అయినా ఆలోచించంటూ ఏడుస్తూ ప్రణయ్ కాళ్ళు పట్టుకుంది కోమలి. ఒసే నంగనాచి, ఇప్పుడు వాళ్ళని గుర్తు చేసి ఎమోషనల్గా నన్ను వీక్ చేయాలని చూడకు. ఈరోజు నిన్ను నాశనం చేయకుండా వదిలేదే లేదు. ఎవరితో అయితే కులుకుతూ ఆ ఇంట్లో మహారాణి భోగం అనుభవించాలని చూస్తున్నావో వాడి పరువుని గంగలో కలిపేస్తాను. నీ అందాలన్నీ ప్రపంచమంతా చూసి వాడిపై సానుభూతి చూస్తూ ఉంటే వాడు సిగ్గుతో చితికిపోయి కనీసం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితిని తీసుకొస్తానంటూ కోమలి జుట్టు పట్టుకొని బలవంతంగా పైకి లేపాడు ప్రణయ్. అంతే, ఒక్కసారిగా కోమలి కళ్ళు ఎర్రని రంగుని పులుముకున్నాయి. ఎందుకో తెలియదు, తనలో ఉన్న భయం, బెదురు స్థానాల్లో ఒక్కసారిగా తెగువ, ధైర్యం వచ్చాయి. తన తలని పట్టుకున్న ప్రణయ్ చేతిని గట్టిగా పట్టుకుంది కోమలి. కోమలిలో ఉన్న ఆ తెగువని ఏమాత్రం ఊహించలేకపోయాడు ప్రణయ్. దాంతో ఆమె వైపే కోపంగా చూస్తూ, ఏంటే నీ ధైర్యం అని అంటూ మరింత గట్టిగా ఆమె జుట్టుపై ఉన్న తన చేతి పట్టుని, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300. బిగించాడు ప్రణయ్. నా భర్తే నా ధైర్యం. నా భర్త జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న నిన్ను వారు క్షమించినా ఇక నేను క్షమించనంటూ కుడికాలు పైకెత్తి ఒక్కసారి ప్రణయ్ గుండెలపై ఒక్క తన్ను తన్నింది కోమలి. దాంతో ఒక్కసారిగా అల్లంత దూరంలో పడ్డాడు ప్రణయ్. ఒసే దొంగముండా, నీకెంత ధైర్యం ఉంటే నన్నే తంతావే? నువ్వొక ఆడదానివి, ఆ సంగతి గుర్తుంచుకో అంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తూ, ఒరే ఎక్కడ సచ్చారా, లోపలికి రండి అంటూ గట్టిగా ఒక పొలికోక వేశాడు ప్రణయ్. దాంతో బయట ఉన్న ప్రణయ్ మనుషులు లోపలికి వచ్చారు. ఆ సమయాన్ని అవకాశంగా మలుచుకొని ఒక్కసారిగా అంతర్ దగ్గరికి వెళ్ళి అంతర్ కాళ్ళకి ఉన్న తాడుని విప్పింది కోమలి. చేతులు తాడు విప్పేలోపు ప్రణయ్ మనుషులు అంతర్ మీదకి వచ్చారు. దాంతో స్టడీగా నిలబడుతూ ఆ కుర్చీతో సైతుగా పైకి లేపి వస్తున్న వాళ్ళ తలపై గట్టిగా కొట్టాడు అంతర్. దాంతో కుర్చీ 4 ముక్కలుగా విరిగిపోతూ అంతర్ చేతికి ఉన్న తాడులు కూడా విడిపడ్డాయి. దాంతో అంతర్ ఎక్కడ లేని శక్తిని తనలోకి తెచ్చుకొని ఒక్కొక్కరిని కూడా ఇరగకొడుతూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా, చేతికి దొరికినట్టుగా, చేతికి అందిన వాడిని నేలకు ఖర్చుకుపోయేలాగా చేస్తున్నాడు అంతర్. ఈలోగా ఇదంతా గమనిస్తూ ఉన్న ప్రణయ్ నిదానంగా లేచి భయంగా అంతర్వైపే చూస్తూ ఉన్న కోమలి చేతిని పట్టుకొని మెలిపెట్టి ఆమె కంఠంపై కత్తిని గురిపెట్టి, ఒరే అంతర్, ఒక్క అడుగు ముందుకు వేస్తున్నా దీని ప్రాణాలు తీసేస్తానన్నాడు ప్రణయ్. దాంతో ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసి ఏమాత్రం ఆగకుండా అక్కడున్న వాళ్ళని చితక్ కొడుతున్నాడు అంతర్. నిజంగా చెప్తున్నాను, నువ్వు ఆగకపోతే దీన్ని చంపేస్తానన్నాడు ప్రణయ్. చంపు అన్నాడు అంతర్. ఒక్కసారిగా ఆ మాట విని ఆశ్చర్యపోయాడు ప్రణయ్. ఏంటి అలా చూస్తున్నావు? చంపుతానని అన్నావు కదా, చంపు. చంపడం కాదు కదా, తన శరీరంపై చిన్న ఘాటు పడినా కూడా నిన్ను ఏం చేస్తానో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఎలాగో 30 వంతు కాలిన శరీరంతో ఉన్నావు. ఇక మిగిలిన శరీరం కూడా గుర్తుపట్టని అవస్థకు మార్చేస్తాను. నీ శరీర భాగాలన్నీ వేరు చేసేస్తాను. ఇవన్నీ ఒక దగ్గర చేర్చడానికి క్రైమ్ డిపార్ట్మెంట్కి కొన్ని నెలల సమయం పట్టేలా చేసేయగలను. కోమలి తగలబెట్టినాడే చనిపోకుండా ఎందుకు నన్ను ప్రాణాలు నిలబెట్టావురా భగవంతుడా అని నువ్వు కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తానంటూ అంతర్ ఒక్కో అడుగు ప్రణయ్ వైపు వేశాడు. ప్రణయ్ ఆ మాటలకే భయపడుతూ అలా ఉండిపోయాడు. దాంతో టక్కున ప్రణయ్ చేతిని గట్టిగా పట్టుకొని మెలిపెట్టి అతని చేతి నుండి కోమలిని పక్కకు తప్పించి ప్రణయ్ చేతిలో ఉన్న కత్తిని తీసి పక్కకు విసిరేశాడు అంతర్. అప్పటికి కూడా ప్రణయ్లో ఏమాత్రం ఇసుకరేణువంత పశ్చాత్తాపం కూడా కనిపించకపోగా ఇప్పటికీ కూడా తను ఓడిపోయాను అన్న బాధ మాత్రమే అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ప్రణయ్ చేసిన పనులన్నీ కూడా
ఒక గుర్తుకు రావడంతో ఒక్కసారిగా పిడికిలి బిగించి కొట్టడానికి అన్నట్టుగా చేతిని పైకెత్తాడు అంతర్ పిడికిలి బిగించి ఒక గుద్దు గుద్దితే చాలు ప్రణయ్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతుంది. కానీ నన్ను నిత్యని పత్తుకోవాలి, అప్పులే నువ్వు గెలిత్తినట్టు, నేనకపోతే నేనే గెలితినట్టు అంటూ సరిగ్గా మాటలు కూడా రాని 3 సంవత్సరాల ప్రణయ్ రూపం ఒక్కసారిగా అంతర్ కళ్ళ ముందు మెదిలింది. దాంతో ఒక్కసారిగా అంతర్ కళ్ళల్లో కన్నీళ్లు. ఎలారా నిన్ను కొట్టేది? కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, ఒక చాక్లెట్ గురించి ఇద్దరం కొట్టుకున్నాం, సైకిల్ తొక్కడం నేర్చుకుని ఎంతో సంబరంగా నిన్ను వెనక ఎక్కించుకొని తిరిగిన దారులు, హోంవర్క్ చేయలేదని ఏడుస్తూ ఉంటే నీ హోంవర్క్ నేను చేసిన ఆ రోజులు, స్కూల్ మానేయడం కోసం కడుపులో నొప్పి అని చెప్పి దొంగ నాటకాలు వేసిన నిన్ను చూసి నేను నవ్వుకోవడం, వాటన్నిటినీ ఎలా నేను మర్చేది? నీ ఈ పరిస్థితికి కోమలి కారణం కాదురా, నీ మానసిక స్థితి నీ పరిస్థితికి కారణం. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. నీ భార్య ఇప్పటికీ నీ కోసమే ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురు చూపులకు వృధా పోనివ్వకుండా అందరం సంతోషంగా ఉందాము, నాతో పాటు వచ్చేయిరా అని అన్నాడు అంతర్ అర్థింపుగా. ప్రణయ్ కోపంతో ఊగిపోతూ అంతర్ని దూరంగా ఒక్క నెట్టు నెట్టాడు. దాంతో అంతర్ పక్కకు పడిపోయాడు. అంతర్ మీద ఇటోకాలు వేసి కూర్చొని అంతర్ గొంతు పట్టుకొని, ఆస్తి కోసం ఇన్ని రోజులు నువ్వు ఆడిన ప్రతి నాటకం కూడా పిచ్చివాడిలాగా నమ్మాను, ఇకపై నన్ను మోసం చేయాలని చూడకు అన్నాడు ప్రణయ్. అంతర్ గొంతుపై ఉన్న తన చేతి పట్టు బిగిస్తూ తన చేతిని విడిపించుకొని దూరంగా నెట్టేశాడు అంతర్. ఇక ఎంత చెప్పినా నువ్వు మారవని అర్థమైంది. నీకెవరూ లేరు. నీ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఉండి కోపంతో పగతో రగిలిపోతూ నీకు నువ్వే నీ సామ్రాజ్యాన్ని ఏలుకో అంటూ కోమలని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోయాడు అంతర్. కోపంతో రగిలిపోతున్న ప్రణయ్ ఒక్కసారిగా వచ్చి అంతర్ వీపు మీద కాలుతో తన్నాడు. దాంతో కోమలతో సైతుగా ముందుకు పడిపోయాడు అంతర్. ఎందుకో తెలియదు, తమ్ముడు అన్న పాసం ఒక పక్క, మరొక పక్క తమ్ముడి పరిస్థితి అంతర్ని తిరగబడనీయకుండా చేస్తోంది. నీ దయాదాక్షిణ్యాల మీద బ్రతకవలసిన అవసరం నాకు లేదు, చావనైనా చస్తాను, అది నాకు ఇష్టమే, కానీ నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో ఈ ప్రణయ్ బతకడు అంటూ అంతర్కి దూరంగా పరిగెత్తున్నాడు ప్రణయ్. అది గమనించిన అంతర్, ప్రణయ్ వద్దు, ఎటువంటి పిచ్చి పనులు నువ్వు చేయొద్దు అని అంటూ ఒక్కసారిగా పైకి లేచి ప్రణయ్ వెనకాలే పరిగెత్తుతూ చెప్తూ ఉన్నాడు అంతర్. కానీ పిచ్చి ఆవేశంలో ఉన్న ప్రణయ్ అంతర్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కసారిగా ఆ 10 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకి దూకేశాడు. అది చూసిన అంతర్ ఒక్కసారిగా బోరున విలపించాడు. ప్రణయ్ అంటూ గబగబా మెట్లన్నీ కిందకి దిగుతూ కిందకి వెళ్ళి ప్రణయ్ని చేత్తో పైకి లేపాడు అంతర్. కానీ అప్పటికే ప్రణయ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కోమలి కూడా గబగబా కిందకొచ్చింది. అక్కడ దృశ్యం చూసి స్థానువై నిలబడిపోయింది. ప్రణయ్ శరీరాన్ని చేతిలోకి తీసుకొని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ ఏడుస్తున్నాడు అంతర్. ఎంత కాదనుకున్న ప్రణయ్ అంతర్కి తమ్ముడు, చనిపోయాడనుకున్న తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషపడేలోపే బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడం అనేది అంతర్ మనసుని కలిచివేస్తోంది. అంతర్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోమలి నిదానంగా అంతర్ దగ్గరికి వచ్చి అంతర్ భుజంపై చేతిని వేసింది. ఎందుకో ఎంతగా అంచుకుందామన్నా దుఃఖం తెరలుగా వస్తోంది. ఏడ్చి వెక్కిళ్ళు వస్తున్నాయి అంతర్కి. కోమలిని ఒక్కసారిగా హత్తుకొని తన మనసులో బాధని అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతర్ భుజంపై చేతులు వేసి చిన్నగా నిమురుతూ అతని మనసుకి సాంత్వన కలిగించడానికి ప్రయత్నిస్తోంది కోమలి. గుండె రాయి చేసుకొని ప్రణయ్ అంత్యక్రియల్ని పూర్తి చేశాడు అంతర్. మౌనంగా తిరిగి తమ ఊరికి బయలుదేరారు అంతర్, కోమలీలు. ఇద్దరి మధ్య మౌనం. ఇద్దరూ కూడా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అంతర్ మనసు పూర్తిగా స్తంభించిపోయింది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. కోమలి ఇది కూడా ఇంచుమించు అలానే పరిస్థితి ఉంది. గీతిక వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అంతర్, కోమలి. అందరూ వీళ్ళిద్దరిని చూసి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంట్లోని వాళ్ళు అందరికీ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ ఇంట్లో ఎక్కడ ముకుందరావు లేకపోవడాన్ని గమనించాడు అంతర్. తర్వాత దేవయాని గురించే అడిగాడు. కోమలిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు ప్రణయ్ దేవయానిని గాయపరచడం వల్ల ఆమె హాస్పిటల్లో ఉందని తెలుసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు అంతర్. కార్ స్టార్ట్ చేయగానే అంతర్ పక్కన వచ్చి కూర్చుంది కోమలి. కోమలి వైపే చూస్తూ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి రావద్దన్నాడు అంతర్. పర్వాలేదు, పరిస్థితి ఏదైనా సరే తట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంది కోమలి. కోమలి అంత స్థిరంగా మాట్లాడేసరికి ఇక ఏమీ అనలేక మౌనంగా కార్ని స్టార్ట్ చేశాడు అంతర్. హాస్పిటల్కి వెళ్తూనే హాస్పిటల్ రూమ్ బయట ఉన్న దామోదర్నే చూస్తూ డాడీ అమ్మకి ఎలా ఉంది అని అడిగాడు అంతర్. దామోదర్ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఏమైంది డాడీ అలా ఉన్నారు? అమ్మ బాగానే ఉంది కదా అని అన్నాడు అంతర్. దామోదర్ సమాధానం
చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని గొంతు దాటి మాట బయటికి రావడం లేదు. దాంతో అంతర్ భయంగా లోపలికి చూస్తూ వెళ్ళబోయాడు, కానీ టక్కున అంతర్ చేతిని పట్టుకొని, నువ్వు ఈ సమయంలో లోపలికి వెళ్ళొద్దన్నాడు దామోదర్. ఏమైంది డాడీ, చెప్పండి, ఈ టెన్షన్ని నేను భరించలేకున్నాను అన్నాడు అంతర్ దీనంగా. అమ్మకి గతమంతా గుర్తుకొచ్చింది అన్నాడు దామోదర్ మాటల్ని కూడదీసుకుంటూ. దాంతో ఒక్కసారిగా స్టన్ అయ్యాడు అంతర్. దాంతో ఇంకా పరిస్థితి తన అధీనంలో లేదని గ్రహించడంతో, అంతా నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి డాడీ అంటూ నిదానంగా రూమ్ లోపలికి అడుగు పెట్టాడు అంతర్. అంతర్ని చూడగానే ఒక్కసారిగా దేవయాని లేచి, బాబు అంతర్, నీ తమ్ముడు ఏడి అని అంటూ ఏడుస్తూ అడిగింది దేవయాని. అంతర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయి నిలబడి అంతలోనే తేరుకుంటూ చిన్నగా దేవయాని దగ్గరకు వెళ్ళి ఆమె మంచంపై కూర్చున్నాడు అంతర్. అంతర్ని గట్టిగా హత్తుకొని, ప్రణయ్, నా ప్రణయ్ ఎక్కడున్నాడు, నేను వాడు లేందే బ్రతకలేను, నేను కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతానంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తోంది దేవయాని. ఆమె అరుపులు, ఏడుపు బయట ఉన్న కోమలికి దామోదర్కి కూడా వినిపిస్తూ ఉన్నాయి. కోమలి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటోంది. దామోదర్కి ఏం చెయ్యాలో అర్థం కాక అలా శూన్యపు చూపులు చూస్తూ ఉన్నాడు. దేవయాని బాధ అంతా ఇంత కాదు. ఆమె బాధ ఆక్రందనలు ఆకాశాన్ని మిన్నంటాయి. ఆమె ఏడుస్తూ ఉన్నంతసేపు ఆమెని పొదవి పట్టుకుని ఉన్నాడు మౌనంగా. అంతర్ ఏమీ మాట్లాడలేదు. ఆమె గుండెల్లో ఇన్ని రోజులుగా గూడు కట్టుకున్న బాధంతా ఏడుపు ద్వారా బయటకొచ్చిన తర్వాత, అమ్మ, నేను నీ కొడుకుని కాదా అన్నాడు అంతర్. ఆ మాటతో ఒక్కసారిగా ఆగిపోయింది దేవయాని. చెప్పమ్మా, నీకు వాడొక్కడే కొడుకా, నేను కాదా అని ఒక్క మాట అను చాలు, ఇక నేనేమీ అనను అన్నాడు అంతర్. అలా ఎలా అంటాన్రా, ఇద్దరూ కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. రెండు కన్నుల్లో ఏ కన్ను కావాలి అని అంటే ఏం చెప్తాను. ఈరోజు ఒక కన్ను పోయింది, ఇక సగం చూపుతో జీవితాంతం గడపాలని దేవయాని. ఆ ఒక్క కన్నే జీవితాంతం నీకు పూర్తి చూపు ఇవ్వగలదు, నన్ను నమ్ము అన్నాడు అంతర్. వాడు నన్ను వదిలి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎలా ప్రాణాలతో బ్రతికానో నాకే తెలియడం లేదు. నాకు ఈ జీవితం వద్దు, వేటి మీద నాకు ఆశ లేదు అంటూ ఏడుస్తోంది దేవయాని. సంవత్సరాలు కాదమ్మా, కొన్ని గంటల క్రితం వరకు కూడా నీ చిన్న కొడుకు బ్రతికే ఉంటాడు, కానీ మానసిక వైకల్యంతో చనిపోయే క్షణం వరకు బాధపడుతూనే ప్రాణాలు విడిచాడు. ఆ విషయం ఇప్పుడు చెప్పి నిన్ను మరింత బాధకు గురి చెయ్యలేను, నన్ను క్షమించని తన మనసులోనే అనుకున్నాడు అంతర్. వాడు లేని జీవితం నాకు వద్దురా, ఏ విషయమో కాస్తంత తెచ్చి నాకిచ్చి నా ప్రాణాలు తీసేయండి అని అంటూ పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఉంది దేవయాని. దేవయానిని కంట్రోల్ చేయడం అంతర్ వల్ల కావడం లేదు. ఆమె బాధ, అరుపులు, ఏడుపు బయట నిలబడి వింటున్న కోమలి, ఈ బాధంతటికి కారణం నేనే కదా, అత్తయ్య ముందుకు వెళ్ళి తప్పు ఒప్పుకుంటాను, ఏం జరిగితే అదే జరిగిందని తన మనసులో అనుకుంటూ సడన్గా రూమ్లోకి వెళ్ళింది కోమలి. కోమలిని చూస్తూ ఒక్కసారిగా, అమ్మా కోమలి, చూసావా ఎంత పని జరిగిందో, నా కొడుకు ఏమయ్యాడు ఏమిటో తెలియకుండానే ఇన్ని రోజులు సంతోషంగా ఆనందంగా గడిపేశాను, ఇటువంటి తల్లిని నువ్వేనాడైనా ఎక్కడైనా చూసావా అని అంటూ ప్రశ్నించింది దేవయాని. కోమలికి మాట కరువయ్యింది. నిదానంగా దేవయాని మంచం దగ్గరకు వచ్చి నిలబడింది కోమలి. ఒకే ఒక ఆడది దాని జీవితం నాశనం చేశాడన్న కారణంతో ఇంతమంది ఉసురు పోసుకుంటోంది. నా కోడలు పిచ్చిపట్టి పిచ్చాసుపత్రిలో పడుండేలా అవటానికి కారణం అదే, నాకు ఈ గర్భశోకం మిగలటానికి కారణం అదే. అలాంటిది ఎక్కడ ఉన్నా సుఖంగా మాత్రం ఉండదు, అది ఎక్కడ ఉన్నా తప్పకుండా మా ఉసురు దానికి తగులుతుంది అంటూ ఆ అమ్మాయి కోమలి అని తెలియక కోమలితోనే ఇదంతా చెప్తోంది దేవయాని. దేవయాని బాధను చూసిన కోమలి ఒక్కసారిగా తన గుండె దిటవు చేసుకొని, అత్తయ్య గారు, మీరు ఇంత గర్భశోకాన్ని అనుభవించడానికి కారణమైన ఆ అమ్మాయి మరెవరో కాదు అని కోమలి అంటూ ఉండగానే కోమలి ఏం చెప్పబోతుందో గ్రహించిన అంతర్ ఒక్కసారిగా కోమలి నోటిని తన చేత్తో మూసి గబగబా రూమ్ బయటకు తీసుకొచ్చాడు అంతర్. ఏం చేస్తున్నావు కోమలి, నువ్వు ఇప్పుడు అమ్మకి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు అంతర్ చేతిని పక్కకు తీస్తూ. లేదండి, అత్తయ్య గారికి తప్పకుండా ఈ విషయం తెలియాలి. ఏ అమ్మాయినైతే ఆమె అంతగా అసహించుకొని ఆ అమ్మాయి జీవితంలో సుఖంగా ఉండకూడదని అనుకుంటుందో ఆ అమ్మాయే తన ఇంటి కోడలి స్థానంలో తన ఇంట్లోనే ఉన్నదన్న విషయం అత్తయ్యకు తెలియాలి అని అంది కోమలి. పిచ్చి పట్టినట్టుగా మాట్లాడకు, అమ్మకి ఈ విషయం తెలిస్తే నిన్ను అంటూ ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయాడు అంతర్. నన్ను ఆగిపోయారని చెప్పండి, నన్ను ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటారు, ఇంట్లో నుంచే కాదు మీ జీవితం నుంచి కూడా దూరంగా విసిరివేయమంటారు, అంతేకాదు. అయినా అది మీరు కూడా కోరుకున్నదే కదా, ఇక భయపడడం ఎందుకు. ఇంకా అత్తయ్య గారికి నిజం తెలిసి ఆమె బాధనంతా ఒక్కసారి నా మీద చూపించేస్తే అప్పుడన్నా ఆమెకు ఆ మానసిక బాధ కాస్తైనా తగ్గుతుందేమో
అని అంది కోమలి. లేదు, ఏం జరిగినా సరే ఈ విషయం మాత్రం అమ్మకి తెలియడానికి వీల్లేదు అని అన్నాడు అంతర్. ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి అని అంటూ కోమలి ఏదో చెప్పబోతూ ఆగి అంతర్ వెనక్కి చూస్తూ నిలబడిపోయింది కోమలి. కోమలి చూపులు ఆపిన చోటే గమనించిన అంతర్ తన వెనుక దేవయాని నిలబడి ఉండడం గమనించి అంతర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మొత్తం కూడా దేవయానికి తెలియడంతో ఇక అంతర్కి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక బాధగా వెనక్కి తిరిగి దేవయాని వైపే చూశాడు అంతర్. వణుకుతూ ఒక్కొక్క అడుగు వేస్తూ కోమలి దగ్గరికి వచ్చింది దేవయాని. దేవయానిని చూస్తూ తలదించుకుంది కోమలి. అంటే నా కొడుకు బ్రతికి ఉండగానే తగలబెట్టింది నువ్వా అని అడిగింది దేవయాని. సమాధానం ఏమీ చెప్పలేకపోయింది కోమలి. కోమలి మౌనంలో సమాధానాన్ని వెతికిన దేవయాని ఒక్కసారిగా కోమలి చెంప చెల్లుమనిపించింది. ఆ ఫోర్స్కి కోమలి అల్లంత దూరంలో పడింది. అది ఏమాత్రం ఊహించని అంతర్ ఒక్కసారిగా దేవయాని భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఆపుతూ, అమ్మ, ఇందులో తన తప్పేమీ లేదు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు అంటూ ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు అంతర్. దేవయాని అంతర్ వైపు కోపంగా చూస్తూ, అంతర్, ఈ విషయంలో నువ్వు కలగజేసుకుంటే నన్ను చంపుకొని తిన్నంత ఒట్టు అని అనేసరికి అంతర్ ఇక ఏమీ అనలేక చిన్నగా తల్లిని విడిచిపెట్టాడు అంతర్. కింద పడిన కోమలి కన్నీళ్లతో లేచి నిలబడింది. ఎంత పాషాణ హృదయం నీది! ఒక ఇంటి బిడ్డను చంపి మరో బిడ్డతో తాళి కట్టించుకొని ఆ ఇంట్లోనే నువ్వు తిరుగుతున్నావా? నీకు సిగ్గు శరవన్నదే లేదా? ఉదయం లేచిన దగ్గర నుండి అత్తయ్య అత్తయ్య అంటూ నా చుట్టూనే తిరుగుతావు. కనీసం ఇప్పుడన్నా ఈ తల్లి మనోవేద నీకు గుర్తించలేకపోయావా నువ్వు? వాడు చేసింది తప్పే, ఒప్పుకుంటాను. దానికి నువ్వు వేసే శిక్ష అంతటి భయంకరమా? ఒక క్షణం వాడికి ఒక కుటుంబం ఉంటుందని, ఒక తల్లి ఉంటుందని ఏమాత్రం నీకు గుర్తు రాలేదా? ఒక ఆడదానిగా నీ బాధను అర్థం చేసుకోగలను. దానికి నువ్వు వాడిని ఆ శిక్ష కాకుండా మరి ఏదైనా వేసి ఉండొచ్చు కదా. కావచ్చు, కొట్టొచ్చు, లేదా పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వాటిని ప్రాణాలతో ఉంచితే తల్లిగా నాకు ఈ గర్భశోకం లేకపోయేది కదా. చెప్పు, ఎందుకు ఇలా చేశావు? నా ఇంట్లో నవ్వులు మాయించేశావు. నువ్వు ప్రాణాలు తీసింది నా ఒక్క కొడుకు ప్రాణాలు మాత్రమే కాదు, కేరింతలు కొడుతూ ఇంట్లో పారడాల్సిన నా మనవడి ప్రాణం కూడా. ఇంత చేసి నువ్వు ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఉంటూ మా అందరి దగ్గర విషయం దాచి నా పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుని వాడి గదిలోనే ఎలా ఉండగలుగుతున్నావు? నీకు మనస్సాక్షి అనేదే లేదా అని అంటూ కోమలి భుజాలు పట్టుకొని ఏడుస్తూ అడుగుతోంది దేవయాని. దేవయాని అడిగే ఏ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదు. ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో నిలబడింది కోమలి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా కొడుకును పోగొట్టుకొని నా కుటుంబం ఇలా అయినందుకు నేను కదా ఏడవాలి. అయినా ఏడవటానికి కూడా నా దగ్గర ఓపిక లేదు. అందుకే ఏ చేతులతో అయితే నా కొడుకుని తగలబెట్టావో అదే చేతులతో నన్ను కూడా చంపేయి అని అంటూ కోమలి చేతుల్ని తన గొంతుకిపై పెట్టుకొని గట్టిగా నొక్కేస్తోంది దేవయాని. దాంతో కోమలి భయంగా తన చేతులు పట్టు సడలించడానికి ప్రయత్నిస్తూ విలవిల్లాడింది. అదంతా గమనిస్తున్న అంతర్ ఒక్కసారిగా దేవయాని దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు? వదులు అని అంటూ దేవయాని చేతులు విడిపించడానికి ప్రయత్నించాడు. కానీ దేవయాని భావోద్వేగాల్ని పూర్తిగా అదుపు తప్పడంతో ఎవరి మాటలు కూడా వినిపించుకునే పరిస్థితుల్లో ఆమె లేదు. సడన్గా అక్కడికి వచ్చిన దామోదర్ దేవయాని మోచేయి పట్టుకొని బలంగా యువతలకు లాగి దేవయాని చెంప చెల్లుమనిపించాడు. ఆ అనుకోని సంఘటనతో అంతర్, కోమలి స్టన్ అయ్యారు. అంతలో వెంటనే తేరుకొని, డాడీ, ఏం చేస్తున్నారు మీరు? కాస్త కంట్రోల్గా ఉండండి అన్నాడు అంతర్. నువ్వు ఆగు అంతర్, నేను ఈరోజు మీ అమ్మతో చాలా మాట్లాడాలి అన్నాడు దామోదర్. దాంతో ఒక్కసారిగా దేవయాని మాండ్రపడిపోతూ అయోమయంగా దామోదర్ వైపే చూసి, మీరు నన్ను కొట్టారా? పర్వాలేదు, కొట్టండి. కొట్టడం కాదు, చంపేయండి. ఇంటి కోడలతో ఈ విధంగా ప్రవర్తించినందుకే మీకు అంత కోపం వస్తే కడుపును పుట్టిన బిడ్డ ప్రాణాలు తీసిన దాని పట్ల నేనెలా ప్రవర్తించాలంటూ ఏడుస్తూ ప్రశ్నించింది దేవయాని. దోషిగా అవతలి వాళ్ళు నిలబడినప్పుడు మాట్లాడిన మాటలు, అదే స్థానంలో ఉన్న మనం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామన్నది మర్చిపోకూడదు దేవయాని అని అన్నాడు దామోదర్. అర్థం కానట్టుగా అయోమయంగా దామోదర్ వైపే చూసింది దేవయాని. అంతర్ చేతిని పట్టుకొని దేవయాని ముందుకు తోస్తూ, వీడు ఎవరు అనేది ఒక్కసారి గుర్తు చేసుకో, అప్పుడు కోమలి చేసిన తప్పేంటో నీకే తెలుస్తుంది అన్నాడు దామోదర్. దాంతో ఒక్కసారిగా ఆలోచన అంతా నిలిచిపోయినట్టుగా, మెదడు మొద్దుగారిపోయినట్టుగా ఆగిపోయింది దేవయాని. కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. అలా నిలువు గుడ్లు వేసుకొని నిలబడ్డ దేవయానిని చూస్తూ తన దగ్గరికి వచ్చి, అమ్మ, నువ్వు ఇవేం పట్టించుకోకు అంటూ దగ్గరికి రాబోయాడు అంతర్. టక్కున 2 అడుగులు వెనక్కి వేసింది దేవయాని. ఆశ్చర్యంగా దేవయాని వైపే చూశాడు అంతర్.
ఏవో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలుపెట్టాయి దేవయానికి. దాంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది. అది గమనించిన అంతర్, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావంటూ వెంటపడ్డాడు. దాంతో ఒక క్షణం ఆగి అంతర్ వైపు చూసి, అంతర్ బుగ్గపై చేతిని ఉంచి, భయపడకు, నేను చచ్చిపోను, అంత అధైర్యురాలు కాదు మీ అమ్మ, నాకు కొద్ది సమయం ప్రశాంతత కావాలంది దేవయాని. దాంతో అంతర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. దాంతో అలా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది దేవయాని. పెద్దగా జనసంచారం లేని ఒక పాత గుడిలో ఒక మూలన కూర్చొని ఉంది దేవయాని. కథ ఇంకా ఉంది. మరి ప్రణయ్ చనిపోయాడు. కానీ అంతర్ కోమలి విషయం మొత్తం కూడా దేవయానికి తెలిసిపోయింది. మరి దేవయాని తీసుకునే నిర్ణయం ఏంటి? దామోదర్ దేవయానితో అలా ఎందుకన్నాడు? మరి అంతర్ దేవయాని కొడుకు కాదా? అంటే దేవయానికి ఏదైనా గతం ఉందా? మరి ముకుందరావు ఏమయ్యాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.